సో ఈరోజు టపుల్తో స్టార్ట్ చేద్దాం. సో నేను మన లిస్ట్ చూసాం కదా, ఫైల్ నేమ్ లిస్ట్ అనే ఉంది, బట్ ఐఎమ్ కంటిన్యూయింగ్ టపుల్ చెప్తాను ఇక్కడ. ఓకే. సరే, లెట్స్ క్రియేట్ ఎ టపుల్. ఫస్ట్, వాట్ ఈస్ టపుల్? టపుల్ ఏంటి? టపుల్ ఈస్ ఎ ఇమ్యూటబుల్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్. టపుల్ ఈస్ ఎ ఇమ్యూటబుల్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్. అంటే ఏంటి? లిస్ట్ అంటే ఏంటి? లిస్ట్ ఈస్ మ్యూటబుల్ కదా. లిస్ట్ మ్యూటబుల్ అన్నానంటే ఏంటి? లిస్ట్ ఈజ్ ఎల్ ఈజ్ ఈక్వల్ టు నేను 10, 56, 89 తీసుకుంటే నేను కావాలంటే లిస్ట్ లో నేను అపెండ్ చేయొచ్చు, రిమూవ్ చేయొచ్చు, మోడిఫై చేయొచ్చు లిస్ట్ ని బేసిక్ గా నేను. అంతే కదా. సో లిస్ట్ ఈస్ మ్యూటబుల్. సో టపుల్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్. టపుల్ తీసుకుంటే దాన్ని నువ్వు ఏమీ మోడిఫై చేయలేవు. అసలు ఏంటి దాని మీనింగ్ ఏంటి చూద్దాం. నేను టపుల్ తీసుకుంటాను, టపుల్ టీ అని తీసుకున్నాను. సో టపుల్ సింటాక్స్ ఏంటంటే పారాన్సిస్ అండ్ దెన్ దీని లోపల మనం మెన్షన్ చేయాల్సిన ఏమైనా మెన్షన్ చేసుకోవచ్చు. మనం మెన్షన్ చేయాల్సుకున్న ఐటమ్స్ అన్ని మన లోపల మెన్షన్ చేయాలి. సో దిస్ ఈస్ ఏ టపుల్. సో నేను ఇప్పుడు ఏం చేశాను? టపుల్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ అన్నాను, అంటే దీన్ని మోడిఫై చేయలేము కదా. అంటే నేను ఇప్పుడు టీ డాట్ అపెండ్ అన్నా, టీ డాట్ రిమూవ్ అన్నా ఇది కుదరకూడదు, అంతే కదా. ఇప్పుడు నేను ఒకసారి టీ డాట్ అని ఇస్తే నాకు టపుల్ మీద రెండు మెథడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈస్ కౌంట్, సెకండ్ వన్ ఈస్ ఇండెక్స్. అంతే. కౌంట్, ఇండెక్స్ అంటే అవి మోడిఫై చేయవు. కౌంట్ అంటే ఏం చేస్తుంది? ఆ ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ ఆ దాంట్లో ఎన్నిసార్లు ఉంది, ఆ టపుల్లో ఎన్నిసార్లు ఉందో నాకు కౌంట్ ఇస్తుంది. ఇండెక్స్ ఏం చేస్తుంది? మనం ఇండెక్స్ ఆఫ్ మన ఎలిమెంట్ ఇస్తే ఆ ఎలిమెంట్ అనేది ఏ ఇండెక్స్ లో ఉందో ఆ ఇండెక్స్ మనకి రిటర్న్ చేస్తుంది. అంతే, అదే మోడిఫై ఏం చేయట్లా. సో మోడిఫికేషన్ ఆపరేషన్స్ ఏమి టపుల్లో చేయలేము. సో టపుల్ ఈస్ ఏ ఇమ్యూటబుల్ ఫార్మ్ ఆఫ్ లిస్ట్. అంతే, డిఫరెన్స్ ఏం లేదు. టపుల్లో కూడా డూప్లికేట్స్ పెట్టుకోవచ్చు. టపుల్లో కూడా 10, 10, 4, 67 ఇలా తీసుకున్నాను. సో నేను ఇంకా డూప్లికేట్స్ తీసుకున్నాను. ఒకసారి టపుల్ ప్రింట్ చేద్దాం. ఇక్కడ పైన ప్రింట్ చేద్దాం టపుల్ ని. ఈ టపుల్ T1 తీసుకుంటున్నాను. సో లెట్ మీ ప్రింట్ ఇది కూడా T1. సో నీకు డూప్లికేట్స్ కూడా తీసుకుంటది. సేమ్ లిస్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ అన్ని టపుల్ అప్లై అవుతాయి, బట్ ఓన్లీ టపుల్ ఈస్ ఇమ్యూటబుల్. లిస్ట్ లో ఉన్న ప్రాపర్టీస్ ఏంటి? డూప్లికేట్స్ అలౌ చేస్తుంది, అండ్ ఇన్సర్షన్ ఆర్డర్ ఈస్ ప్రిజర్వ్డ్. ఆర్డర్ మెయింటెనెన్స్. ఆర్డర్ ఇస్ మెయింటెనెన్స్. నువ్వు ఏ ఆర్డర్ లో అయితే నువ్వు అరేంజ్ చేసావో అవే ఆర్డర్ లో నీకు ఉంటాయి లోపల. సో ఇన్సర్షన్ ఆర్డర్ ఇస్ ప్రిజర్వ్డ్, డూప్లికేట్స్ ఆర్ అలౌడ్. అండ్ టపుల్ లోపల టపుల్ ఇస్ నాట్ ఏ homogeneous, all are heterogeneous. So not just single type. Some ABC ఇది కూడా తీసుకుంటుంది. Some 89.9 వాల్యూ ఇద్దాం. టపుల్ లోపల ఇంకో టపుల్ ఇవ్వచ్చు. సో 45, 67 టపుల్ లోపల ఇంకో లిస్ట్ ఇస్తున్నాను. These are all allowed. ఒకసారి రన్ చేద్దాం. సో these are all allowed. ఒక టపుల్ లోపల డిఫరెంట్ డేటా టైప్స్ పెట్టాను, లిస్ట్ పెట్టాను, మళ్ళీ టపులే పెట్టాను అక్కడ. టపుల్ ఇన్సైడ్ టపుల్ పెట్టాను. సో లిస్ట్ కూడా పెట్టాను. నేను తర్వాత సెట్ చెప్తాను, డిక్షనరీ చెప్తాను, అవి కూడా పెట్టుకోవచ్చు. సో టపుల్ యాక్సెప్ట్స్ ఎవ్రీథింగ్. బేసికల్లీ టపుల్ ఇస్ హెటరోజీనియస్, ఇట్స్ నాట్ ఎ హోమోజీనియస్. రైట్.
సో మనకు ఓన్లీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, కౌంట్, ఇండెక్స్. ఓకే. దట్ సరే, దీస్ ఆల్ అబౌట్ టపుల్. ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ దెమ్ యాజ్ వెల్. రైట్. సో టపుల్ కి నోట్స్ ఏం చెప్పాను? టపుల్ is exactly same as list except that it is immutable. Once we create tuple object, we cannot perform any changes in that object. Hence tuple is read only version of list. Read only version, only చదవగలం, దాన్ని modify ఏమి చేయలేము అన్నట్టు. ఓకే. If our data is fixed and never changes, then we should go for tuple. We can represent tuple elements within parentheses and with comma separator. Separator. Yeah. Parentheses are optional but recommended to use. And the parentheses are optional and these also acceptable. 10, 12, 34, 56, some name ఇచ్చాను. So these also acceptable. ఇలా ఇచ్చినా సరే తీసుకుంటారు. ఇలా ఇచ్చినా సరే కామా సపరేటెడ్ ఇచ్చినా సరే ఇంటర్నల్ గా టపుల్ కింద ట్రీట్ చేస్తుంది. సో రన్ చేస్తే ఇట్స్ అగైన్ టపుల్. టపుల్ కదా ఎలా చేస్తుంది? టైప్ ఆఫ్ టీ అంటే టపుల్ అని రావాలిగా. సో లెట్స్ చెక్ దట్. టపుల్. ఓకే. సో ఇది టపుల్. అండ్ దేర్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. టపుల్లో నాకు ఓన్లీ ఎంటీ టపుల్ ఎలా క్రియేట్ చేయాలి? ఇప్పుడు నేను ఎంటీ లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేసామని, ఎంటీ లిస్ట్ అయితే ఎలా క్రియేట్ చేసామని స్క్వేర్ బ్రాకెట్స్ లో. ఎంటీ టపుల్ అయితే ఎలా క్రియేట్ చేయాలి ఒకసారి నేను ఏం చేస్తానంటే ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్ అంటాను. ప్రింట్ టైప్ ఆఫ్ చూద్దాం ఒకసారి ఏముందో. సో టపుల్. సో దీస్ హౌ యూ క్రియేట్ ఎంటీ టపుల్. ఎంటీ టపుల్ ఎలా క్రియేట్ చేస్తాం. అండ్ వన్ మోర్ థింగ్, ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే టపుల్ లోపల సింగిల్ ఎలిమెంట్, ఓన్లీ వన్ ఎలిమెంటే నువ్వు రిప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నావు అంటే, నీ దగ్గర మల్టిపుల్ ఎలిమెంట్స్ లేవు, ఒక ఎలిమెంటే ఉంది. లెట్స్ సే 10 అని ఒక ఎలిమెంటే ఉంది. ఇలా తీసుకుంటే కుదరదు. సింగిల్ ఎలిమెంట్ ఉంటే పక్కాగా సింగిల్ ఎలిమెంట్ పక్కన కామా పెట్టాలి. సింగిల్ ఎలిమెంట్ పక్కన కామా పెట్టకపోతే ఆ ఎలిమెంట్ ఏ టైప్ అయితే ఆ టైప్ అనుకుంటుంది. సో రైట్ నౌ వింటుంది, అది ఇంటర్ ఉంటుంది. సో పక్క ఓన్లీ సింగిల్ ఎలిమెంట్ ఉంటే టపుల్లో యూ షుడ్ కీప్ కామా. అప్పుడే దానికి అర్థం అవుతుంది. ఇంకా పక్కన డేటా ఇవ్వకపోయినా పర్లేదు, కామా మాత్రం లైక్ షూర్ పెట్టాలి. నీకు మల్టిపుల్ డేటా ఉంటే యూ కెన్ కీప్, బట్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఉందంటే యూ షుడ్ పక్కన కామా పెట్టాల్సిందే. ఒక ఎలిమెంట్ ఓకే. సింగిల్ బ్రాకెట్స్ ఉండాల్సిన అవసరం లేదని చెప్పారు. టపుల్కి సిమిలర్ గా ఎలా కూడా పెట్టుకోవచ్చు. ఓకే. సో టపుల్, బట్ నాకు ఎంటీ టపుల్ కావాలంటే నేను వదిలేను. ఇలా వదిలేను నేను. సో అందుకని ఎంటీ టపుల్ పారాంథసిస్ పెట్టాలి. సో ఈ పాయింట్స్ క్లియర్ గా మెన్షన్ చేశాను. We should take special care about single value tuple. Compulsory the value should end with comma. Otherwise, it is not treated as tuple. Okay. So the valid rasan. This is valid kada. Yeah. So this is valid. Not valid, right? So నేను ఏం చేశాను, ఇది వ్యాలిడ్ ఎంటీ టపుల్. సీక్వెన్స్ లో కూడా రాసుకోవచ్చు వితౌట్ టపుల్, వితౌట్ పారాంథసిస్ ఇలా రాయొచ్చు. అండ్ సింగిల్ వాల్యూ ఇవ్వకూడదు అని చెప్పాను.
సింగిల్ వాల్యూ ఉంటే అది డైరెక్ట్ గా ఆ వాల్యూ అనుకుంటుంది కానీ టపుల్ లాగా అనుకోదు. సో పక్క కామా పెట్టాలి. సో దిస్ ఇస్ వ్యాలిడ్ అండ్ దెన్ దిస్ ఇస్ నాట్ వ్యాలిడ్ బికాస్ సింగిల్ వాల్యూ and then again these two are valid. Okay, so this is tuple creation, empty tuple creation ఇది and single value tuple creation ఇది. ఇది మల్టిపుల్ టపుల్ క్రియేషన్. మల్టిపుల్ టపుల్ క్రియేషన్ మన పారాన్సిస్ పెట్టచ్చు, పెట్టకపోయినా పర్లేదు. ఒక లిస్ట్ ని టపుల్ కింద మార్చాలంటే ఏం చేయాలి? నా దగ్గర ఒక లిస్ట్ ఉంది 4, 6, 78. దీని నేను టపుల్ కింద మార్చాలంటే ఏం చేయాలి? సింపుల్, టీ ఈజ్ ఈక్వల్ టపుల్ ఆఫ్ ఎల్ పెట్టేస్తే నాకు అది లిస్ట్ కింద మారుతుంది. సో ఒకసారి చేంజ్ అయింది లేదు చెక్ చేద్దాం. చేంజ్ అవ్వకుండా ఏం చేద్దాం అంటే టైప్ ఆఫ్ ప్రింట్ టైప్ ఆఫ్ ఎల్. చేంజ్ అయిన తర్వాత ఏం చేద్దాం అంటే టైప్ ఆఫ్ టీ. సో చెక్ చేద్దాం టపుల్ కింద చేంజ్ అయిందా లేదా అనేది. ఓకే, సో ఇది లిస్ట్ అని తప్ప. yes using tuple function and using range. ఇంకేంటంటే range of function ఉంది కదా, మనకి రేంజ్ ఉంది కదా. we have a range data type. మనకి రేంజ్ 1 to 15 ఉందంటే 1 నుంచి 49 వరకు వస్తాయి. 1 నుంచి 49 వరకు వస్తాయి. దీన్ని నేను R లో పెట్టుకుంటాను. నేను R లో పెట్టుకున్నాను రేంజ్. బట్ నాకు అది ప్రింట్ R అంటే నాకు రేంజ్ వస్తుంది కానీ నాకు రేంజ్ టైప్ లో వస్తుంది కానీ ప్రింట్ లిస్ట్ టపుల్. ఇది నేను చెప్పాను మల్టిపుల్ టైమ్స్. సో నాకు ఇలా వస్తుంది. బట్ నేను దానిలో నాకు ఇది లిస్ట్ వ్యూలో కావాలంటే ఏం చేసామని నేను లిస్ట్ ఆఫ్ టపుల్ లిస్ట్ ఆఫ్ ఇది నేను లిస్ట్ ఆఫ్ టపుల్ పెట్టేవాడిని. సో ఇది లిస్ట్ ఆఫ్ టపుల్ పెడితే నాకు అది లిస్ట్ వ్యూలో వచ్చేది. సిమిలర్ గా టపుల్ వ్యూలో కావాలంటే టపుల్ పెట్టుకోవాలి. నాకు అది టపుల్ వ్యూలో వస్తుంది. టపుల్ వ్యూలో వస్తుందంటే దీని ఒకసారి నేను మోడిఫై చేయలేను. లిస్ట్ వ్యూలో పెట్టుకుంటే దాన్ని మోడిఫై చేయొచ్చు. సో అది ఇక్కడ మెన్షన్ చేశాను. మినిమం అండ్ మాక్సిమం ఫంక్షన్. ఈ మినిమం అండ్ మాక్సిమం ఫంక్షన్ చెప్తాను చూడు. మినిమం అండ్ మాక్సిమం. సో మినిమం అనే ఫంక్షన్ డైరెక్ట్ గా మనకి పైథాన్ లోనే ఉంది. డైరెక్ట్ గా మినిమం అని ఈ మినిమం అనే ఫంక్షన్ డైరెక్ట్ గా పైథాన్ లో ఉంది. దీని లోపల మనం లిస్ట్ అయినా ఇవ్వచ్చు, టపుల్ అయినా ఇవ్వచ్చు, ఏదైనా ఇవ్వచ్చు. దాంట్లో మినిమం వాల్యూ ఏదైతే ఉంటుందో అది ఇస్తుంది మనకి రిటర్న్. సో లెట్స్ టేక్ ఎ టపుల్. సో నేను సమ్ వాల్యూస్ తీసుకున్నాను. సో మినిమం ఆఫ్ ఎల్, యూ కెన్ ఆస్క్ మినిమం ఆఫ్ ఎల్. సో మినిమం ఆఫ్ ఎల్ అని తీసుకొని లెట్స్ ప్రింట్ ఇట్. మినిమం ఆఫ్ ఎల్ ప్రింట్ చేద్దాం. దాంతో పాటు మాక్సిమం ఆఫ్ ఎల్ కూడా ప్రింట్ చేద్దాం. సో మినిమం అండ్ మాక్సిమం 2 ఫంక్షన్స్ ఉంటాయి. సో నథింగ్ బట్ ఇట్స్ స్ట్రైట్ ఫార్వర్డ్. అదే చెప్తుంది, నేను మినిమం వాల్యూ ఇస్తాను, నేను మాక్సిమం వాల్యూ ఇస్తాను అని. సో నాకు ఇక్కడ 1 రావాలి, ఇక్కడ 67 రావాలి. సో 67. సో వీ హ్యావ్ ఎ మినిమం అండ్ మాక్సిమం ఫంక్షన్స్. సో నాట్ ఇది మినిమం అండ్ మాక్సిమం లోపల నేను లిస్టే టప్లే కాదు, లిస్ట్ కూడా పంపించచ్చు. లిస్ట్ పంపించి నాకు సేమ్ అవుట్పుట్ రావాలి. Okay. Now what happens if I give heterogeneous elements? Like with numbers kaakunda, what happens? String. Okay. Let me give some string here. And నేను ఇక్కడ boolean తీసుకుంటున్నాను. ఇప్పుడు these are heterogeneous. Now అసలు మినిమం అప్లై అవుతుందా చూద్దాం. ఏమంటుంది? less than not supported between string and int అంటాం. సో బేసిక్ గా ఈ స్ట్రింగ్ కి ఇంటికి కుదరట్లా. సో మినిమం గానీ మాక్సిమం గానీ మనం ఇంకో ఫంక్షన్ చూసాం లిస్ట్ లో, సార్ట్ అని. ఇవన్నీ చేయాలంటే బేసిక్ గా కంపారిజన్ జరగాలి ఇంటర్నల్ గా. అంటే అవి హోమోజీనియస్ అయి ఉండాలి. హెటరోజీనియస్ అయితే కంపారిజన్ కుదరదు.
So this is all about minimum and maximum. Yes, we have only two methods in tuple, count and index. Count and index గురించి we don't need any special discussion. ఎందుకంటే we saw it in list, same away. Next one is tuple packing and unpacking. So ఏంటిది, what is tuple packing? Tuple ప్యాక్ చేయడం ఏంటి? Some he saying some packing, unpacking. ముందు మనం ప్యాక్ చేద్దాం tuple ని. అంటే ఏంటంటే లెట్స్ సే నా దగ్గర వేరియబుల్స్ ఉన్నాయి, నా దగ్గర మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. C is equal to 67. నాకు ఇలా మల్టిపుల్ వేరియబుల్స్ ఉన్నాయి. నాకు వీటన్నిటిని నేను టపుల్ కింద మార్చాలనుకుంటున్నాను. ABC అని కలిపి ఒక టపుల్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఏం చేసి తెలుసా, A is equal to A, B, C అంటే టపుల్ అయిపోతుంది. Now T is a tuple that contains ABC. T is a tuple that contains ABC. కాబట్టి ఒకసారి ప్రింట్ T అంటాను. Let's print T and comma type of T కూడా ప్రింట్ చేద్దాం. చూద్దాం ఏమో టపుల్ కింద మారిందా లేదా. మారింది. ఇట్స్ టపుల్ అంటుంది. T లో నాకు ABC కూడా ఉన్నాయి. టపుల్ చూసావా, టపుల్ పారాంథసిస్ వచ్చింది. So it's a tuple. So this called as packing. అంటే నేను విడివిడిగా ఉన్న వాటి అన్నిటిని ఒక దాంట్లో ప్యాక్ చేశాను. పెయిర్ కాదు, పేర్ చేయలేదు. వీటిని వేటితోనే పేర్ చేయట్లేదు, నేను ప్యాక్ చేస్తున్నాను. యా, సో ఐఎమ్ నాట్ పేరింగ్. వీటితో నేను పేర్ చేయట్లేదు, వీటిని జస్ట్ నేను ప్యాక్ చేశాను. అంటే విడివిడిగా ఉన్న ఏబిసిని ఆ మూడింటిని ఒక మూటలో కట్టేశాను, టపుల్ అని. యా, సో దీస్ కాల్డ్ as ప్యాకింగ్. ఇప్పుడు అన్ప్యాక్ చేద్దాం. అన్ప్యాక్ అంటే ఏంటి, మూట విప్పి అందరికి పంచాలి, అంతే కదా అన్ప్యాక్ చేయడం అంటే. సో నా దగ్గర మూట అంటే ఏంటి, టపుల్. సో నా దగ్గర ఒక టపుల్ ఉంది. సో నా దగ్గర టపుల్ ఉంది. సో 45, 56 పైథాన్ స్ట్రింగ్, సమ్ ఫాల్స్, సమ్ హ్యావ్ ఇట్, సమ్ ఇలా నా దగ్గర ఒక టపుల్ ఉంది. ఈ టపుల్ నేను అన్ప్యాక్ చేయాలి. అన్ప్యాక్ చేయాలంటే ఏం చేయాలి తెలుసా. సో అన్ప్యాక్ చేస్తే నేను ఇప్పుడు దీన్ని అన్ప్యాక్ చేశాను. 4 ఎలిమెంట్స్ ఉంటాయి ఇందులో, 1, 2, 3, 4. అంటే 4 వేరియబుల్స్ కావాలి కదా, సింపుల్ గా, అంతేగా. అంతే. సో A, B, C, D is equal to T. అంతే. దిస్ కాల్డ్ as unpacking. సో A, B, C, D అంటే ఒక్కొక్క వేరియబుల్ లోకి ఒకటి వస్తుంది. సో A లో 34, B లో 56, C లో పైథాన్ అండ్ D లోకి ఫాల్స్. కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూద్దాం, ఒకసారి ప్రింట్ చేసి చూద్దాం. BCD ప్రింట్ చేస్తాను. ఒకసారి కొత్త లైన్ లో రావడానికి సపరేషన్ ఈజ్ ఈక్వల్ టు న్యూ లైన్ అంటున్నాను. జస్ట్ అన్ని న్యూ లైన్ లోకి వస్తారు, పక్క కాకుండా. Let's print it. Yes. సో నాకు ABCD లోకి వచ్చేసాయి 34, 56, పైథాన్ అండ్ ఫాల్స్ వచ్చాయి కదా. సో దిస్ కాల్డ్ as అన్ప్యాకింగ్. అంటే ఒక ప్యాక్ లాగా చేసిన దాన్ని అన్ప్యాక్ చేస్తాను. ఇప్పుడు నేను ABCD ఇచ్చాను, ABCD పక్కన E అని ఇస్తాను. ఇప్పుడు ఏంటి, నేను నా దగ్గర చాక్లెట్లు, నా డబ్బాలో 4 చాక్లెట్స్ ఉన్నాయి, బట్ నా దగ్గర వచ్చి 5 వచ్చారు పిల్లలు. చాక్లెట్లు ఇవ్వలేనుగా. అంతే. సో అదే రన్ చేస్తే ఏమంటే తెలుస్తుంది, ఏమంటది, నాట్ ఇనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్, ఎక్స్పెక్టెడ్ ఇస్ 5, గాట్ 4. అంటే నేను 5 ఎక్స్పెక్ట్ చేశాను, కానీ నాకు 4 ఉన్నది లోపల. సో నాట్ ఇనఫ్ వాల్యూస్ టు అన్ప్యాక్. సో అది సిమిలర్ గా అంతే. నేను ఇప్పుడు ఇలా చేశాను, ఇది కూడా అంతే. నా దగ్గర 4 ఉన్నప్పుడు నేను 3 ఉన్నారు నా దగ్గర ఇవ్వడానికి, మరి ఇంకొకటి ఎవరికి ఇవ్వాలి. సో ఐ గెట్ సేమ్ థింగ్, టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్. సో టూ మెనీ వాల్యూస్ టు అన్ప్యాక్. సో నా దగ్గర 4 వాల్యూస్ అన్ప్యాక్ చేయడానికి, బట్ నాకు రిసీవ్ చేసుకునే వాళ్ళు 3 ఉన్నారు. సో దిస్ ఈస్ అన్ప్యాక్, ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. అన్ప్యాకింగ్ లో ఎక్స్ట్రా ఉండకూడదు, లెస్ తక్కువ కూడా ఉండకూడదు. ఇట్ షుడ్ బి ఎగ్జాక్ట్ సేమ్. లోపల ఎన్నైతే ఉన్నాయో బయట తీసుకోవాలి కూడా అంతమంది ఉండాలి. సో దిస్ ఆల్ అబౌట్ ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్. యా,
సేమ్ అదే రాత్రి ఇక్కడ. సో అంతే, దిస్ ఆల్ అబౌట్ టపుల్. టపుల్ ఈస్ నథింగ్ బట్ ఇట్స్ జస్ట్. సో ఈ ప్యాకింగ్ అన్ప్యాకింగ్ మనకి టపుల్ మీద ఉంటాయి, లిస్ట్ మీద మనకు ఉండవు. నేను లిస్ట్ ఇలా తీసుకొని నేను కామా ఈ అని పెడితే నాకు లిస్ట్ మీద ఉండవు. ఈజ్ అ ఫీచర్ ఆఫ్ టపుల్. నేను ఇప్పుడు ఏబిసిడి అని తీసుకున్నాను కదా, ఏబిసిడి అని తీసుకున్నాను. ఒకసారి రన్ చేద్దాం ఏమవుతుంది. మాకు ఇక్కడ ఏమైంది, లిస్ట్. ఓ ఏమైంది, అన్ప్యాక్ అయింది. సో ఇట్స్ లిస్ట్ మీద కూడా ఉంది, దట్స్ ఫైన్. ఒకసారి పోనీ దాన్ని టైప్ చెక్ చేయండి. నో ఇట్ విల్ బి టైప్ ఏమంటుంది, ఇంకా మనం అన్ప్యాక్ చేసేటప్పుడు ఇది లిస్ట్, ఇది లిస్ట్ నుంచి మనం అన్ప్యాక్ చేస్తాం. టపుల్ కి మాత్రం అన్ప్యాక్ చేయొచ్చు, సారీ ప్యాక్ చేయలేం. ఐ మీన్ when you are packing, then it becomes a tuple, it won't become a list. ఓకే. Yeah, unpack చేస్తే it will get unpacked, but pack చేసినప్పుడు it gets packed only as a tuple. Yeah. సో ఇది ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్, దట్స్ ఇట్, ఇంకేమీ లేదు. సో హై లెవెల్లో చెప్పాలంటే టపుల్ ఈస్ నథింగ్ బట్ ఏ immutable form of list. ఓకే. Tuple is nothing but a immutable form of list. So immutable and we can't make any changes, and we can't perform operations on that tuple, and remove kani, add remove or append or insert. So these kind of operations we can't perform on tuple. So there are only two methods inside tuple: count and index. Since they don't do any manipulations on tuple, so they are allowed. The count and index. What does count do? It uses the count of. It uses count of that specific element. How many times it is present inside tuple. Index gives index of that specific element. First occurrence of that position. Okay. Because let's say I have a 10 value 10 multiple times in my tuple. I have multiple 10s, but if I ask give me index of 10, it gives me first index of the 10. First occurrence. Adu like index yesterday. So index and count. That's it. And there is one more new concept. It's called we discussed about packing and unpacking. And one more thing we discussed. Most important point in tuple is when we are representing only one value or one element, then we should separate comma. We should place comma after that single element. It is mandatory. If you are not placing comma after that single value, then it will be treated as that particular element ఏదైతే ఉంటుందో ఆ డేటా టైప్ అలాగే ట్రీట్ చేస్తుంది. So this is all about tuple.